विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यःकर्ता जगतां भर्ता संभर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमुपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటలకు, సూర్యాస్తమయం 6 గంటల 28 నిమిషాలకు. తిథి ఏకాదశి రాత్రి 1 గంట 7 నిమిషాల వరకు. నక్షత్రం మఘ రాత్రి 7 గంటల 32 నిమిషాల వరకు. వర్జం ఉదయం 6 గంటల 24 నిమిషాల నుంచి 8 గంటల 9 నిమిషాల వరకు. మరల వర్జం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాలకు ప్రారంభం. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 39 నిమిషాల నుంచి 5 గంటల 29 నిమిషాల వరకు. అమృతకాలం సాయంకాలం 4 గంటల 55 నిమిషాల నుంచి 6 గంటల 40 నిమిషాల వరకు. రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకు. నేటి విశేషం ఏకాదశి ఆదివారం. ఆదివారం నాడు సూర్యారాధన చేస్తూ ఏకభుక్తం చేయాలి. ఏకాదశి నాడు ఒకసారే ఫలహారం చేయాలి. అందుకని ఆదివార వ్రతము మరియు ఏకాదశి వ్రతము కూడా తంత్రేణ కరిష్యే అని చెప్పి సంకల్పం ఉదయకాలం చెప్పుకుంటే ఒక పూటే ఎలాగా ఫలహారం చేస్తారు కాబట్టి ఆ సూర్యారాధన చేసుకుంటూ ఫలహారం చేయడం ద్వారా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు అవుతుంది, అలాగే ఆదివార వ్రతాన్ని ఆచరించినట్లు అవుతుంది. ఇక రాత్రి సమయంలో జాగరణం చేయడం ద్వారాను, అలాగే ద్వాదశి నాడు పారణ చేయడం ద్వారా, ద్వాదశి నాడు పగలు నిద్రపోకపోవడం, రాత్రి ఫలహారం చేయడం అనే చర్యల ద్వారా ఏకాదశి వ్రతం యొక్క సమగ్ర ఫలితాన్ని పొందడం జరుగుతుంది. ఈ ఏకాదశి వ్రతాచరణ వలన శారీరక మానసిక ఆరోగ్యాలతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. భక్తులకు వైకుంఠవాసం, మోక్షాన్ని కోరేటువంటి వారికి మోక్షప్రాప్తి అనేవి ఈ వ్రతాచరణ వలన సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. తామరాకుని నీరు అంటనట్లు భగవద్గీతా ధ్యానం ప్రతినిత్యం చేసేవారికి ఘోర పాపములు అంటుకొనవు. కృతజ్ఞత అనేది ఓ క్రియ కాదు, ఎదుటివారి నుంచి ఆశించడానికి హృదయం స్పందించినప్పుడే ఆ భావం కంటిలో నీటి ముత్యమై పెదవిపై పగడపు చిరునవ్వై కదలాడుతుంది. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. యథాశక్తి చికీర్షంతి యథాశక్తి చ కుర్వతే నకించిదవమన్యంతే నరాః పండిత బుద్ధయః. విదురుడు ఈ శ్లోకంలో భేద దృష్టి పనికిరాదు అనేటువంటి సత్యాన్ని ఒక ప్రత్యేకమైన మార్గంలో బోధిస్తున్నాడు. నిజమైనటువంటి పాండిత్యం కలిగిన బుద్ధి ఎవరికైతే ఉంటుందో ఆ మానవుడు యథాశక్తి చికీర్షంతి, తన శక్తి ఎంత ఉందో అంతే లక్ష్యం పెట్టుకుంటాడు. యథాశక్తి చ కుర్వతే, శక్తికి వంచన లేకుండా
ఆ పెట్టుకున్న లక్ష్యానికి కృషి చేస్తాడు. ఈ రెంటికంటే ముఖ్యమైనది ఏంటంటే నకించి దవమన్యంతే. ఎంత చిన్న వస్తువైనా సరే, ఎంత చిన్న వ్యక్తి అయినా సరే వాడిని అవమానించరు, ఎవరిని లోకుగా చూడరు. ఈ 3 లక్షణాలు ఉంటే వాళ్ళలో పాండిత్యం ఉన్నట్టు లెక్క. లక్ష్యం పెట్టుకునేటప్పుడే నాకు చేతయిందా కాదా, ఇది నాకు అందేదే కాదా అని ఆలోచించుకోవాలి. తన వల్ల అవుతుంది అనుకున్నదే పెట్టుకోవాలి లక్ష్యంగా. లక్ష్యం అనేది నిశ్చయం చేసుకున్నాక యథాశక్తి తన శక్తి అంతా ఒడ్డి దానికోసం కృషి చేయాలి. దీనికి మంచి ఉదాహరణ ఎవరంటే మనకి రంతిదేవుడు. భాగవతంలో వస్తుంది కథ. చక్రవర్తి ఆయన యజ్ఞయాగాలు అనేకం చేశాడు, దాన ధర్మాలు బాగా ఎక్కువ చేస్తూ ఉండేవాడు. అంతా ఆయన తర్వాత చివరికి తపోవనానికి వెళ్ళాడు. తపోవనానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకి ఎందుకో దానాలే చేయాలని కోరిక పుట్టింది. అడవిలో దానం ఏం చేస్తాడో, ఎవరికి దానం చేస్తాడు? ఆ చుట్టుపక్కల్లో దొరికేటువంటి పళ్ళు ఫలాలు ఆహారం అంతా పోగేసి రావడం ప్రారంభించాడు. అదేం చిత్రమో, ఆ అడవిలోనే ఆయనకి యాచకులు దొరికారు, దానం పుచ్చుకునేవాడు. వాళ్ళందరికీ దానం ఇస్తూ ఉండేవాడు. ఎక్కడ చుట్టుపక్కల పళ్ళన్నీ పోగేసుకొచ్చి ధనాలు ఇచ్చి మిగిలిన తింటూ ఉంటే చివరికి ఒకసారి ఎట్టిన పరిస్థితి వచ్చిందంటే 40 రోజుల పాటు లంఘనం చేయాల్సి వచ్చింది, ఉపవాసం. ఎక్కడ ఆహారం దొరకలేదు, ఎక్కడ దొరికితే మాత్రం చేజాచేవాడు వెంటనే దొరికేస్తున్నాడు. 40 రోజులు ఆహారం లేకుండా ప్రాణావసాన స్థితికి వచ్చి వెతుకుతూ ఉంటే ఒకచోట కొద్దిగా ఆహారం దొరికింది. ఆహారం కాస్త ఒక ఆకులో పరుచుకొని ఆ పళ్ళు ముక్కలు కోసుకొని ఆకులో వేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి నోట్లో వేసుకుందాం అనుకున్నాగా అనుకోనటువంటి అతిథి ఒక మహర్షి గారు వచ్చాడు. ఏమయ్యో 60 రోజులు అయిపోయింది నేను తిని, ప్రాణం పోయేట్టుగా ఉంది, ఏదైనా ఉంటే కాస్త పెట్టు అన్నాడు. అనేటప్పటికీ దీంట్లో సహనం తీసేసి ఆ ముక్కలు ఆయన చేతిలో పోసేసాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతానంటే ఆయన పంపించాడు. కూర్చుని మళ్ళీ ఆ మొక్కలు తిద్దాం అనుకుంటున్నా ఒక కుక్క నీరసంగా కుయ్యం అనుకుంటూ వచ్చింది. ఆ చీడ కుక్కను చూసేప్పుడు ఏదైనా పెట్టమని అడుగుతోంది అర్థమైంది. సామాన్యంగా పళ్ళు తినవు కుక్కలు ఎక్కువగా, కానీ ఆకలి ఎక్కువగా ఉండబట్టి ఈ పండు మొక్కలు ఇస్తే అదే తినేసింది ఆ కుక్క. ఇంకా సోమ మిగుల్చుకున్నాడు. ఆ కాస్త తిందాం అనుకుంటుంటే 4 ముక్కలు మిగిలినాయి. ఆ 4 నోట్లో వేసుకుందాం అనుకుంటుంటే ఒక చండాలుడు ఒళ్ళంతా కూడా చాలా దుర్గంధం కొట్టుకున్నటువంటి దుస్థితిలో, చాలా ప్రాణం వేలాడిపోతున్నటువంటి దీన దశలో నీరసంగా వచ్చి చేదాచాడు. ఆ 2 ముక్కలు అడిచిదలు వేసేసాడు. వేద్దాం అనుకున్నాడు, వేసేసాడు. అది కూడా అయిపోయింది. ఇటువంటి స్థితిలో ఒక పుల్కసుడు అంటే కటిక బోయేవాడు కూడా వచ్చాడు. వచ్చి అయ్యా చేదాచాడు. అక్కడే భాగవతంలో పొదన గారు అద్భుతమైన పద్యం ఒకటి రాశాడు. అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి రావన్నా శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదలు క్రన్నన మాంచి వారికి సుఖంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సుమ్ము పుల్కసా. ఒక పోయేవాడా, తినటానికి ఏమీ లేదయ్యా, అన్నీ పెట్టేశాను, కాసి నీళ్లు మాత్రం దొరికే ఉన్నాయి. ఆ నీళ్లు మధురంగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి, ఆ నీళ్లు తాగవయ్యా. ప్రాణులకి సరియైన సమయంలో సరైన రక్షణ చేయడం కంటే మంచి పుణ్యం ఇంకేముంటుందయ్యా. నాకు ఆ దేవుడే దిక్కయ్యా, నా సంగతి నీకు అనవసరం, నువ్వు నీళ్లు తాగేవయ్యా అని ఆ నీళ్లు కూడా ఆ పుల్కసుడికి పోయేవాడికి ఇచ్చేసాడు. కనుక దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, దానాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆ రాజుగారు. నా వల్ల అవుతుందా కాదా అంటే అడవిలో ఏం దానం అవుతుంది, పళ్ళ దానమే కుదురుతుంది, అదే చేశాడు. దాంట్లో పరీక్ష వచ్చింది, శక్తి మించినటువంటి అటువంటి పరీక్ష నిలబడ్డాడు, గెలిచాడు. కనుక ఆ రకమైనటువంటి దీక్షతో, కార్యదీక్షతో ఎవరిని అవమానించలేదు. వచ్చిన కుక్కనే అవమానించలేదు, చండాలుడిని అవమానించలేదు, బోయేవాడిని అవమానించలేదు, అందరినీ సమానంగా చూశాడు. అటువంటి సమత్వ బుద్ధిని పెంచుకోమని విదురుడు మనకి బోధ చేస్తున్నాడు. ఈ కాలానికి చాలా కావాల్సినటువంటి బోధ ఇది. ఈ బోధని మనం నిత్య జీవితంలో అమల్లో పెట్టుకుందాం. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీవలె మారగావలయు నిత్యము ధర్మము కోసమై ఇలన్, నీవలె పోరగావలయు నీ పదునెల్లను మా స్వభావమై ఠీవిగా నిల్వగావలయు ధీయని ధూర్తుల గెల్వగావలెన్, సేవగా సాగగావలయు జీవితమంతయు రామబాణమా. ఓ రామబాణమా,
ఈ దేశంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పరమ దుర్మార్గులని ఎదిరించవలసిన అవసరం అందరికీ ఉన్నది. అందుకు కావలసినటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని నువ్వు ప్రసాదించాలి. ఎందుకనంటే ఈ ధర్మ నిర్వహణ కోసం మొట్టమొదటగా ఈ బాధ్యతలన్నీ చేపట్టి రాముని తరపున వీటన్నిటినీ సాధించినటువంటి దానవు నువ్వు గనుక ఈనాడు కూడా నువ్వు ఈ కార్యాలు చేయటానికి అందరినీ ప్రేరేపించి వారిని ఆవహించి వారికి ఈ సలక్షణాలను కలిగించవలసిన అవసరం ఉన్నది. నీవలె మారగా వలయు, ఇక్కడ అందరూ కూడా నీలాగా మారాలి. ఈ దేశంలో నిత్యము ధర్మము కోసమై నీవలె పోరగా వలయు, నీలాగా ధర్మం కోసం పోరాడాలి. నీ పదునెల్లను మా స్వభావమై, మా స్వభావంలో మృదుత్వం అనేటువంటిది పక్కన పెట్టేసేయాలి మేమందరం కూడా. అది కేవలం ధార్మికుల ఎడల, సజ్జనుల ఎడల, ఈ దేశానికి సంబంధించినటువంటి సున్నితమైన అంశాల ఎడల ఈ మృదుత్వం ఉండాలి తప్పితే ఈ దేశాన్ని రక్షించటానికి మాత్రం తీక్షణత్వం, నీకున్న తీక్షణత్వం మా స్వభావంలో సంపూర్ణంగా నిండి ఉండాలి. అంతటి దేశభక్తి, ఆ తీక్షణత, శక్తి, సామర్థ్యం మా అందరినీ కూడా ఆవహించేలా అనుగ్రహించు. నీవలె పోరగా వలయు, నీ పదునెల్లను మా స్వభావమై ఠీవిగా నిల్వగా వలయు, ఎక్కడా ఈ దుర్మార్గానికి లొంగకుండా వంగకుండా ఠీవిగా వాణ్ణి ఎదిరించేలా మమ్మల్ని అనుగ్రహించు. ఢీయని ధూర్తుల గెల్వగావలెన్, ఈ ధూర్తులని ఢీకొట్టి వారిని గెలిచేలా మమ్మల్ని అనుగ్రహించు. సేవగా సాగగావలయు జీవితమంతయు, మహానుభావులకు మహాద్భుతమైన అంశములను ఆరాధించి ఈ సమాజానికి హితాన్ని, శాంతిని చేకూర్చే వారి సేవలో సాగేలా మా జీవితాలు మమ్మల్ని తీర్చిదిద్దు. జై శ్రీరామ్. స్వాగతం సకలలోకనుతాయై, స్వాగతం భువనరాజమహిష్యై. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. దుష్ట నిగ్రహ శిష్ట రక్షణ కోసం ఉమాదేవి ధరించినటువంటి ప్రచండ చండీ తత్వాన్ని చెప్తూ, బిభేదోర క్రోధాత్ కనక కశిపోరబ్ధితనయా కుచగ్రావోల్లీఢై అతిశితశిఖైర్యక్కిలనఖై త్వయా దత్తాశక్తి నరహరి శరీరాయ జగతాం వినేత్రే పుంసేస్మై జనని రణరంగస్థలరమే. ఈ శ్లోకాల్లో రమ్యమైన సంబోధనలు కనబడుతుంటాయి. దీనికి మునుపు చెప్పుకున్న శ్లోకంలో కూడా సవిత్రి అంటే సృష్టికారణ శక్తి అనొకటి, సరసిరుహ గర్భాది వినుతే బ్రహ్మాది దేవతల చేత పూజింపబడే తల్లి అన్నారు. అసురశక్తులు విజృంభించినప్పుడు బ్రహ్మాది దేవతలు కలిసి అమ్మవారిని పూజించి, ప్రార్థించి, ఆరాధించి, ఆశ్రయించారు. అప్పుడు అమ్మవారు అనుగ్రహించారు. అందుకు అక్కడ సంబోధన. ఇక్కడ రణరంగస్థలరమే అన్నారు. ఇక్కడ అంటే యుద్ధభూమిలో విజయలక్ష్మిగా ఉండే తల్లి అని. నిజానికి ఇది చాలా గొప్ప స్వరూపము. ధర్మంతో, ధర్మం కోసం చేసే యుద్ధానికి విజయం కావాలి అంటే అమ్మవారు అనుగ్రహం కావాలి. అందుకే ధర్మాన్ని దెబ్బతీద్దామని అధర్మశక్తులు విజృంభించినప్పుడు వాటన్నిటిని ఆనవాలు లేకుండా నశింపజేయడానికై ఆ ప్రచండ చండి విజృంభించి విజయలక్ష్మిని ధర్మానికి ఇస్తున్నది. ఇక్కడ ఆ విజయలక్ష్మి స్వరూపాన్ని చెప్తున్నారు. ఈ ప్రచండ చండియే నరసింహస్వామిలో ప్రకాశిస్తున్నది అన్నారు. అంటే నరసింహుని యొక్క క్రోధరూపం కూడా అమ్మవారి యొక్క తత్వమే. అంటే సర్వదేవతల్లో అమ్మవారిని ఎలా చూడాలో చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం. ఆ నరసింహస్వామి శితశిఖై నఖై, కొనదేలినటువంటి గోళ్లతో హిరణ్యకశిపుడి గుండెల్ని చీల్చాడు ఆయన. ఆ చీల్చే శక్తి ఆ గోళ్లలో ఎలా వచ్చినది
నిజానికి ఆ గోళ్ళు, ఆ వేళ్ళు, ఆ రూపం ఎంత మెత్తనిది. లక్ష్మీదేవిని లాలించేటువంటి చేతులు నారాయణవి. లక్ష్మీదేవి అంటేనే కోమలాకారం. కోమలాకారమైన లక్ష్మీదేవిని లాలించే మెత్తని చేతులు. అలాంటి మెత్తని చేతులకి వాడి గోళ్ళు రావడం, ఆ వాడి గోళ్లతో ఆ రాక్షసుడు గుండె చీల్చబడ్డం అనేది జరిగిందంటే ఆ నరహరి యొక్క శరీరంలో ఉన్నటువంటి శక్తివు నువ్వు గనక ఆ ప్రచండ చండీ శక్తియే ఆ గోళ్ల రూపంలో వచ్చి చీల్చివేసింది. ఒక్కసారి నరసింహస్వామి ఉగ్రత్వాన్ని తలంచుకుంటేనే భయకంపం కలుగుతుంది. అలాంటి ఉగ్రమైన రూపంగా నారాయణుడు మారాడు. లక్ష్మీదేవిని లాలించేటువంటి ఆ చేతులు మహోగ్రంగా మారిపోయి అసురుని సంహారం చేసేయి అంటే ఆ నరసింహ రూపధారియగు పురుషునకు ఆ శక్తినిచ్చిన దానవు నువ్వు, ఆ నృసింహస్వామిలో ఉన్న నారసింహీ శక్తివు నువ్వు అని స్తుతిస్తున్నారు ఇక్కడ. దీని అర్థం నృసింహస్వామి కంటే అమ్మవారు గొప్పదని చెప్పడం కాదు, సరిగ్గా అర్థం చేసుకోవాలి. నరసింహస్వామిలో ఉండే నారసింహి శక్తిని అమ్మగా దర్శిస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా పరశురాముడిలో విజృంభించినటువంటి అమ్మవారి యొక్క శక్తిని చూపిస్తున్నారు. అజేయస్త్రైలోక్య ప్రకటిత పతాక ఫలభుజాం బిడౌజా యత్ కారాగృహ పరిచయీ పంక్తివదన సహస్రారం సాక్షాద్ధృత నరశరీరం తమజయత్ తవైవావేశేన ప్రియ పరశురంబ ద్విజశిశు. ఇక్కడ శ్లోకాలు ఉన్న భావాల్ని మనం తెలుసుకుంటూ వెళుతున్నాం, ప్రతిపద వ్యాఖ్యానం కాకుండా. కార్తవీర్యార్జునుడు సామాన్యుడు కాడు, అజేయ. అతన్నెవరు జయించలేరు. పైగా 1000 చేతులు వాడు. ఆ 1000 చేతులతో మొత్తం 20 చేతుల రావణాసురుని చెరసాల్లో బంధించాడు. అలాంటి ఆ కార్తవీర్యార్జునుడు సాక్షాత్తు సహస్రార స్వరూపమైన సుదర్శన చక్రం యొక్క అవతారం. సుదర్శన చక్రమే కార్తవీర్యార్జునుడిగా పుట్టింది. అంత ప్రతాపవంతుడు కార్తవీర్యార్జునుడు. అలాంటి కార్తవీర్యార్జునుడిని పరశువుతో ఛేదించగలిగాడు ఒక బ్రాహ్మణ బాలకుడు, అంటే జమదగ్నిపుత్రుడైన పరశురాముడు. కేవలం వేదాలు చెప్పుకున్న విప్రుడికి అంత రావణాసురుని కూడా బంధించిన కార్తవీర్యార్జునుణ్ణి, 1000 చేతుల కార్తవీర్యార్జునుణ్ణి, సుదర్శన స్వరూపుడైన కార్తవీర్యార్జునుణ్ణి గండ్రగొడ్డలతో కొట్టగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందా ఆ భార్గవరాముడికి? కేవలం ప్రచండ చండీవైన నీ యొక్క ఆవేశం చేతనే ఆ భార్గవరాముడు పరశురాముడై ఆ కార్తవీర్యార్జుని సంహరించగలిగాడు. ఇక్కడ చెప్పడంలో పరశురాముడు ఆవేశావతారం అని తెలుసుకోవాలి. నారాయణ యొక్క కళలు ఆవేశించే పరశురాముణ్ణి, ఆవేశము చేత నారాయణావతారమై ఆయన దుష్ట క్షత్రియ నాశనం చేశారు ఇక్కడ. దానికి ఆదిగా కార్తవీర్యార్జుని సంహరించగలిగాడు. కార్తవీర్యార్జునుడు ఎన్ని ఏళ్ల నుంచి పాలన చేస్తున్నాడో అలాంటి వాడిని అవలీలగా సంహరించగలిగాడు మహానుభావుడైనటువంటి ఒక తపస్సు యొక్క పుత్రుడు. అంత శక్తి అతనికి ఎలా లభించింది అంటే ఆ శక్తివు నువ్వే తల్లి అని చెప్తున్నారు ఇక్కడ. ఈ శక్తిని పరశురాముని యందు దర్శించిన ఒక విశేషమైన అంశం ఇది. ఎందుకంటే రేణుక, జమదగ్ని, ప్రచండ చండి, చిన్నమస్త ఇదంతా ఒక యోగ రహస్యం. ఈ యోగ రహస్యాన్ని తన తపశ్శక్తితో దర్శించి వ్యాఖ్యానించిన వాడు గణపతి ముని. అందుకే గణపతి ముని కేవలం కవి మాత్రమే కాదు, ఒక దార్శనికుడు, ఒక తపస్వి, ఒక మహాయోగి, ఒక మంత్రబలం పండినటువంటి సిద్ధపురుషుడు. అందుకే ఈ తత్వాన్ని వ్యాఖ్యానించగలుగుతున్నాడు. త్వదీయా సా శక్తి సకల జగదంతేప్యనలస పురా కార్యస్యాంతే తనయమయి ఘిత్వా నృపరిపుం అవిక్షత్ కాకుస్థం దశముఖ కులోన్మాథ విధయే సహస్రాంశం హిత్వా శిశినిమివ ఘస్రే గలతిభా. ఇది అవతారతత్వ వ్యాఖ్యానం జరుగుతోంది ఇక్కడ. పరశురాముడిలో ప్రచండ చండీ శక్తి ఆవేశించగా కార్తవీర్యార్జునుడు సంహరింపబడ్డాడు. అప్పుడు పరశురాముల్లో ఆవేశించినటువంటి ఆ చండీ శక్తి రామునికి ఇవ్వబడినది అన్నారు. అంటే దశరథపుత్రుడైన రామచంద్రమూర్తికి పరశురామంలో ఉన్నటువంటి శక్తి ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడింది అంటే రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేసి సీతమ్మని చేపట్టిన తర్వాత పరశురాముడు వైష్ణవ ధనువు తీసుకువస్తాడు. నువ్వు శివధనువుని ఛేదించావు, చాలా గొప్పగా ఉన్నది, నువ్వు నిజంగా వీరుడివైతే ఈ వైష్ణవ ధనువును కూడా ఎక్కుపెట్టు చూద్దామంటాడు. అప్పుడు ఒక అవలీలగా ఆ ధనువుని తీసుకుని ఎక్కువ పెడతాడు రామచంద్రమూర్తి. అప్పుడు శాంగ ధనువు ధరించిన విష్ణుమూర్తి కనబడ్డాడు పరశురాముడికి. వెంటనే నమస్కరించి ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యతత్వానికి దాసుడై వెళ్ళిపోతాడు పరశురాముడు. అప్పుడు ఈ ధనుస్సిస్తున్న మిషతో ఆయనలో ఆవేశించినటువంటి ప్రచండ చండీ శక్తి రాముల్లో ప్రవేశించింది. అప్పుడు రామచంద్రమూర్తిలో ఆ ప్రచండ చండీ శక్తి రావణాది రాక్షుల్ని సంహరించగలిగింది. దీన్ని బట్టి ఎన్నెన్ని అవతారములు జరిగినా అవతారముల యొక్క ప్రధాన ప్రయోజనం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఆ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేటువంటి ఆ పరమేశ్వర శక్తి ఏదుందో ఆ శక్తియే
రామునిలో, పరశురామునిలో, నరసింహస్వామిలో కనబడుతూ లోకంలో ధర్మాన్ని నిలబెడుతోంది. అలాగా రామ నృసింహాది రూపముల్లో కనబడుతున్నటువంటి వైష్ణవీ శక్తి అయిన జగదంబ భారతదేశాన్ని రక్షించుగాక, అధర్మాన్ని శిక్షించుగాక అనే భావంతో ఆ ప్రచండ చండీ శక్తియే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అవతారంలో కనబడుతోంది అనే దర్శనాన్ని మనకు ప్రసాదిస్తున్నారు గణపతి ముని. హృతే లోకవ్రాతే భగవతి భవత్యైవ సపురా హరికీర్తిం లబ్ధుం చతురమతి రాయాతి సమయే త్వయా లోకత్రాణే జనని రచితే రాక్షసవధాత్ యశోవాప్తుం విష్ణుర్మిళతి చ కుతోప్యేష నిపుణః. ఇప్పుడు అమ్మవారిలో ప్రధానంగా అనుగ్రహ శక్తి, సంహార శక్తి, దుష్టుల్ని శిక్షించే ప్రతాపశక్తి 3 చెప్పుకున్నాం. ఇప్పుడు సంహార శక్తి అయినప్పుడు సంహారకారకుడు రుద్రుడు అని లోకంలో వ్యవహారం. కానీ నిజానికి సంహార శక్తే లోకాన్ని సంహరిస్తుంది. రుద్రుడు ఆ శక్తిని దగ్గర పెట్టుకుని తాను సంహరించాడని చెప్తాడు. అదేవిధంగా రాక్షసుల్ని సంహరించే శక్తి పేరు రక్షణ శక్తి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ దుష్టత్వాన్ని నిగ్రహించే అమ్మవారి శక్తి పేరు రక్షణ శక్తి. రక్షణ శక్తికే నామం దుర్గా. కనుక దుర్గా అంటే రక్షణ శక్తి. ఎవరైతే దుర్గానామాన్ని స్మరిస్తారో వారికి రక్షణ లభిస్తుంది ఇక్కడ. అందుకు సంహార శక్తి, రక్షణ శక్తి 2. సంహారం చేసేది రుద్రుడి పని, రక్షణ చేసేది విష్ణువు పని. కానీ సంహార శక్తి, రక్షణ శక్తి నీ పని. నువ్వు సంహార శక్తిగా సంహారం చేస్తే అది రుద్రుడు తాను చేసినట్లుగా వ్యవహరింపబడుతున్నాడు. అదేవిధంగా లోకత్రాణి, లోకరక్షణ శక్తిగా నువ్వు రాక్షస వధ చేస్తే విష్ణువు అది తాను చేసినట్లుగా చెప్పబడుతున్నాడు. నిజానికి ఆ లోకరక్షణ చేసింది నువ్వు, ఆ సంహారం చేసింది నువ్వు. కానీ కీర్తి అంతా కూడాను శివునికి, విష్ణువునికి లభించింది. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? వాళ్ళిద్దరిని తక్కువ చేయడం కాదు. శివుని యొక్క సంహార శక్తి, విష్ణువు యొక్క రక్షణ శక్తి, ఈ 2 శక్తులు కూడా జగన్మాత అయిన పరాశక్తి అని చెప్పడం దీని యొక్క భావం. మొత్తానికి జగన్మాత శివకేశవాది రూపాల ద్వారా లోకాన్ని ఎలా కాపాడుతూ వస్తున్నది, రక్షిస్తూ వస్తున్నది, సమయమెరిగి సంహరిస్తూ వస్తున్నది. అలాంటి రక్షణ శక్తిని నమస్కారం చేస్తూ అమ్మవారి యొక్క ప్రచండ చండీ తత్వంలో క్రమక్రమంగా పరాకాష్ఠ దశకు తీసుకువెళుతున్నారు. తర్వాత శ్లోకంలో స్వరూపం తే వజ్రం వియతి రజసాం సూక్ష్మమహసాం ఉపాధిస్తే స్తోమో భవతి చపలా కాపితనుభా. సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణాయ నమః. యథేదానీం తథాగ్రే చ పశ్చాదప్యేతదీదృశం సర్గో నవవిధస్తస్య ప్రాకృతో వైకృతస్తు యః. ఇప్పుడు ఈ జగత్తు ఏ విధంగా ఉన్నదో పూర్వకాలంలో కూడా అలాగే ఉంది, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. ఈ సృష్టి ప్రాకృతముగా 6 విధాలుగాను, వైకృతముగా 3 విధాలుగాను, 2 కలిసిన ఒక విధంగాను మొత్తం 10 విధాలుగా ఉంది. కాలము, ద్రవ్యము, గుణాల ద్వారా ఈ సృష్టికి క్రమంగా నిత్య ప్రళయము, నైమిత్తిక ప్రళయము, ప్రాకృత ప్రళయములనే 3 విధాల ప్రళయాలు కలుగుతాయి. 10 విధాలైన సృష్టి ఈ విధంగా ఉంది. మొదటిది మహత్తత్వం. మొట్టమొదటిగా బ్రహ్మాత్మ నుండి ఆ మహత్తత్వం యొక్క సృష్టి జరిగింది. తర్వాత దానిలో 3 గుణాలు ఆయా పాళ్లలో భేదాన్ని పొందాయి. అహంకారం యొక్క సృష్టి రెండవది. పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అహంకారం నుండి పుట్టాయి. 5 సూక్ష్మ మహాభూతాల సృష్టి మూడవది. ఈ సూక్ష్మభూతాలలో అప్పటికి ఇంకా పరస్పరం కలయిక జరగలేదు. 5 స్థూల మహాభూతాలైన పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశాలను ప్రకటింపజేసే శక్తి ఈ 5 సూక్ష్మభూతాల్లోనే ఉంది.
ఇక జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల సృష్టి 4వది. చర్మము, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు అనేవి జ్ఞానేంద్రియాలు. వాక్కు, చేతులు, కాళ్ళు, పాయువు, ఉపస్థ అనేవి కర్మేంద్రియాలు. 4వ సృష్టిలో ఈ 10 ఇంద్రియాలు సృష్టించబడ్డాయి. 5వ సృష్టిలో సాత్వికాహంకారం నుండి ఇంద్రియ అధిష్టాన దేవతలు మనస్సు ప్రకటమయ్యాయి. ఆవరణము అంటే ఉన్నది కనిపించకపోవటము, విక్షేపము అంటే లేనిది కనిపించటము. జీవులకు ఆవరణ విక్షేపాలను కలిగించేది అవిద్య. ఆ అవిద్య నుండి తామిశ్రము మొదలైన 6వ సృష్టి జరిగింది. ఈ 6 సృష్టులను ప్రాకృత సృష్టులంటారు. ఓ విదురా, ఎవరు శ్రీహరిని గురించి బుద్ధిలో చింతన చేస్తారో వారికి సంసారం నశించిపోతుంది. ఆ శ్రీహరే రజోగుణాన్ని ఉపాధిగా స్వీకరించి బ్రహ్మదేవుడి రూపంలో ఈ సృష్టిని చేశాడు. ఇదంతా ఆయన లీల. ఇక వైకృత సృష్టి గురించి చెబుతాను విను. 7వ సృష్టి చెట్టు చేమల సృష్టి. ఇది వైకృత సృష్టుల్లో మొదటిది. మానవులకు ముఖంలాగా వైకృత సృష్టుల్లో ఇది అత్యంత ముఖ్యమైనది. ఈ చెట్టు చేమల సృష్టి 6 విధాలుగా ఉంది. వనస్పతులు అంటే పువ్వు లేకుండానే ఫలాలేనిచ్చే రావి మొదలైన చెట్లు. ఔషధులు అంటే ఫలాలు పక్కం అవగానే నశించిపోయే వరి మొదలైన మొక్కలు. లతలు చెట్ల వంటి ఏదో ఒకదానిని ఆసరాగా చేసుకొని అవి పెరుగుతూ ఉంటాయి. మల్లె తీగలు మొదలైనవి. త్వాక్ సారములు అంటే బలమైన బెరడుగల వెదురు మొదలైనవి. వీరుధములు అంటే పొదరు సంబంధించినటువంటివి. ద్రుమములు అంటే పూలు, కాయలు అనే క్రమంలో ఫలించే మామిడి మొదలైన చెట్లు. వీటన్నిటిలోనూ పోషక రసం క్రింద నేల నుండి పైకి ప్రవహిస్తుంది. ఇవి తమోగుణ ప్రధానమైనవి కనుక వీటిలో అంతఃకరణ వికాసం చాలా తక్కువ. ఇవి తమ లోపల స్పర్శ గుణాన్ని అనుభవిస్తాయి. వీటిలో అనేక భేదాలున్నాయి. అలాగే ప్రతి దానిలో ఏదో ఒక విశేషమైన గుణం కూడా ఉంటుంది. ఇక పశుపక్ష్యాదుల సృష్టి 8వది. దీనిలో 28 రకాలున్నాయి. ఈ ప్రాణులలో తమోగుణం అధికంగా ఉంటుంది కనుక వీటికి కాలం యొక్క అనుభవం ఉండదు. ఇవి ముక్కు ద్వారా వాసన చూసి పదార్థాలను తెలుసుకుంటూ ఉంటాయి. బుద్ధి ద్వారా సుఖము మొదలైనవి తెలుస్తాయి. అయినా వీటికి విచారణ చేసేటువంటి శక్తి ఉండదు. ఆవు, ఎద్దు అంటే మేక 2, 3 గేదె అంటే దున్న, కృష్ణమృగం, పంది, గురుపోతు, దుప్పి, గొర్రె మరియు ఒంటె, ఆనె. ఈ 9 పశువులకు కాళ్లకు 2 డెక్కలు ఉంటాయి. గాడిద, గుర్రము, కంచరగాడిద, గౌరవము, గేదె లాంటి ఒక మృగము, శరభము 8 కాళ్లుండే ఒక మృగము, చమరీ మృగము. ఈ 6 మృగాలు కాళ్లకు ఒక గిట్టను కలిగి ఉంటాయి. ఇక కుక్క, నక్క, తోడేలు, పెద్ద పులి, పిల్లి, చెవుల పిల్లి, ఎదుపంది, సింహము, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము అనే ఈ 12ంటికి ఒక్కొక్క కాలికి 5 గోళ్లుంటాయి. ఇవన్నీ భూచరాలు. ఇక మొసలి మొదలైన జలచరాలు, రాబులుగు, గద్ద, గవ్వపక్షి, డేగ, రాబందు, బల్లూకము, నెమలి, హంస, బెగ్గురు, జక్కవపిట్ట, కాకి, గుడ్లగూబ మొదలైన పక్షులు కలిసి భూచరాలు కాని 28 వర్గము. ఈ 28 రకాల పశుపక్ష్యాదు 8వ సృష్టి. ఇక 9వది
మానవ సృష్టి. మానవులలో ఆహార ప్రవాహము నోటి నుండి క్రిందకు ఉండటం వలన ఈ 9వ సృష్టిని అర్వాక్ శ్రోతస్సు అని పిలుస్తారు. మానవులందరూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో రజోగుణం ఎక్కువగా ఉండటం చేత కర్మలలో మునిగి తేలుతూ ఉంటారు. దుఃఖాన్నిచ్చే విషయ భోగాల్లోనే సుఖముందని భ్రమిస్తూ ఉంటారు. పైన చెప్పుకున్న వనస్పత్యాది సర్గము, తిరియక్ సర్గము, మనుష్య సర్గము అనే 3 సర్గములు వైకృత సృష్టిలు. దైవ సృష్టి కూడా వైకృత సృష్టిలోకే వస్తుంది. ఇక సాత్విక అహంకారం నుండి వచ్చిన ఇంద్రియాధిష్టాన దేవతల సృష్టి ప్రాకృతమని ఇంతకు పూర్వమే తెలుసుకున్నాం కదా. కౌమార సర్గము మాత్రము వైకృత మరియు ప్రాకృత అనే 2 రకాలకు చెందినది. ఇది 10వ సృష్టి. దేవసర్గం అంటే దేవ సృష్టి. ఇది 8 విధాలుగా ఉంది. దేవతలు, పితృదేవతలు, అసురులు, గంధర్వాప్సరసలు, యక్ష రాక్షసులు, సిద్ధ చారణ విద్యాధరులు, భూత ప్రేత పిశాచములు, కిన్నర కింపురుషాదులు. ఈ విధంగా బ్రహ్మదేవుడు 10 విధాలుగా సృష్టి రచన చేశాడు. విదురా, ఇక వంశాలను మన్వంతరాలను గురించి నీకు వివరిస్తాను. శ్రీ మహావిష్ణువు కల్పాల ప్రారంభంలో రజోగుణాన్ని కారణంగా స్వీకరించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి రూపంలో ఈ సృష్టిని తన సంకల్పంతో తనయందే సృష్టి చేసుకున్నాడు అని మైత్రేయ మహర్షి విదురునికి చెప్పాడు. ఇంతటితో 3వ స్కందములోని 10వ అధ్యాయము సమాప్తము. శ్రీకృష్ణాయ నమః.